ఏదైతే బిల్లులు ఉన్నాయో ఆ బిల్లులను పార్లమెంటులో చట్ట రూపం దాల్చకుండా బీజేపీ అడ్డుకుంటుందని చెప్పేసి కుంటి సాకులు చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఏం చెప్తా ఉంది, సరి అయినటువంటి విధానంతో రాష్ట్ర ప్రభుత్వము చట్టసభలకు అనుకూలమైనటువంటి ప్రాతినిధ్య ప్రకారంగా చేయలేదు కాబట్టి అని చెప్పేసి బీజేపీ చెప్తా ఉంది. కానీ ఈ రెండు పార్టీలు బీసీలను పచ్చి మోసం చేస్తూ ఉన్నాయి, దగా చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ చేయాల్సినటువంటి అంశం ఏదైతే ఉందో, ఇప్పటికీ దేశంలో 70 కోట్ల మంది బీసీలుంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికీ బీసీలకు ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదు బీజేపీ పార్టీ. బీసీ ప్రధానమంత్రి అయ్యుండి, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఏ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అగ్రవర్ణాలకు కానీ మైనార్టీలకు కానీ ఎవ్వరి మీద కూడా క్రిమిలేయర్ విధానం లేదు. కానీ కేవలం బీసీల మీదనే క్రిమిలేయర్ విధానాన్ని పెట్టి ఈరోజు క్రిమిలేయర్ని ఎత్తివేయాలంటే ఎత్తేయడం లేదు. మేము 35-40 సంవత్సరాలుగా జనాభా దామాష ప్రకారంగా పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి జనాభా దామాష ప్రకారంగా చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వమంటే మహిళా బిల్లు పెట్టారు. ఆ మహిళా బిల్లులో బీసీల యొక్క సపోర్ట్ ఎంతో తేల్చమంటే ఇప్పటికీ తేల్చలేదు. అదేవిధంగా బీసీలు అంటే ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు ఇది కేంద్ర ప్రభుత్వమే చేయాలి. మరి ఇది ఎవరు అడ్డుకుంటున్నారు? ఎందుకు బీజేపీ ప్రభుత్వం చేయట్లేదు? ఈ రోజు ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా చట్టపరమైనటువంటి కమిషన్ ఉందో బీసీలకు కూడా చట్టపరమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి బీసీ కమిషన్ ఏర్పాటు చేసినట్టే చేసి కేవలం 2 సంవత్సరాలే నామమాత్రంగా నిర్వహించి ఇప్పుడు దాని మీద స్పష్టత లేదు. కేంద్రంలో బీసీలకు సరైనటువంటి బడ్జెట్ లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఎందుకు చేయట్లేదు? బీసీల ఏదో జాతీయ స్థాయిలో జనగణన అన్నారు. జనగణన లోపల 3706 కులాలు ఉంటే ఈ రోజు వరకు కూడా బీసీల కులాల పరంగా మేము గుణిస్తామని చెప్పేసి ఎక్కడ కూడా జాతీయ స్థాయిలో బీసీలకు కాలం పెట్టలేదు. కాబట్టి బీజేపీ మోసం చేస్తా ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు? తను చేయాల్సినటువంటి పరిధి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఈ రోజు ఆయన ఒక మంత్రి అంటే విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. నేను ఒకటే అంశం చెప్తాను, మిగతా అంశాలు మా వాళ్ళు చెప్తారు. ఈ విద్యాశాఖ మంత్రికి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రికి ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 2.5 సంవత్సరాలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఈ రోజు బీసీ విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ బకాయి ఉంది ఈ రోజు. మరి మీరు 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తా అంటే బీజేపీ అడ్డుకుంటారా? బీఆర్ఎస్ అడ్డుకుంటారా? కమ్యూనిస్ట్ అడ్డుకుంటారా? మరి ఏ పార్టీ అడ్డుకోదు కదా. మీ చేతిలో ఉన్నటువంటి ఏదైతే బీసీ విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ను ఈ రోజు వరకు 1 రూపాయి కూడా ఎందుకు చెల్లించడం లేదు? ఎందుకు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అడగడం లేదు? ఈ రోజు డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నటువంటి ఈ రోజు బట్టి విక్రమార్క గారు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ విద్యార్థులు చదువులు మానుకొని ఈ రోజు ఇంజనీరింగ్ లో బీటెక్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు, పీజీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు, ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన వాళ్ళు, డిగ్రీ, ఈ విధంగా ప్రతి ఒక్కరు 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలుగా ఈ విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం చేత ఈ రోజు విద్యార్థులందరూ కూడా ఈ రోజు చదువులకు దూరమైనటువంటి పరిస్థితి. అంటే ఒక పక్క విద్యార్థులను చదువుకోనియకుండా ఈ రోజు గురుకుల పాఠశాలలో ఏం చెప్పాడు రాష్ట్ర ముఖ్యమంత్రి? నా కుటుంబంలో ఉన్నటువంటి మా చిన్నపిల్లలు, నా మనవడు మనవరాలు, మా పిల్లలు తినేటటువంటి భోజనం ఈ రోజు గురుకుల పాఠశాలలో సంక్షేమ హాస్టల్లో పెడతామని చెప్పారు. మరి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ యొక్క పిల్లలతోటి
కేవలం ఒక 2 రోజులు ఈ సంక్షేమ హాస్టల్ లోపల, గురుకుల హాస్టల్ లోపల మీరు నిద్రపోయి అక్కడ భోజనం చేయండి, చూద్దాం. ఈ రోజు చెప్పినటువంటి ఈ రోజు ఎన్నో గురుకుల పాఠశాలలో ప్రతి జిల్లా లోపల ఈ కొన్ని రోజు విద్యార్థులు పోషకాహారం లేక ఈ రోజు పురుగుల అన్నము, రాళ్ళ అన్నము, నీళ్ళ చల్లాంటి అన్నం తినేసి ఈ రోజు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి అది చేస్తా అంటే ముఖ్యమంత్రి గారు ఎవరు అడ్డుకుంటా ఉన్నారు? ఈ రోజు బడ్జెట్ లేదని చెప్తా ఉన్నావు, బీసీ విద్యార్థులకు బడ్జెట్ లేదంటావు, కానీ ఈ రోజు మూసీ ప్రక్షాళన కోసం తాతారాడుతా ఉన్నావు, రేపు ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నావు. మరి మూసీ ప్రక్షాళన కోసం ఏమో 2 లక్షల కోట్ల బడ్జెట్ వస్తుందా? ఇక్కడ బీసీ విద్యార్థుల కోసం కేవలం 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇవ్వమంటే ఇవ్వరు. ఈ రోజు మెట్రో కారిడార్ అంటావు, ఫ్యూచర్ సిటీ అంటావు, ఈ రోజు రకరకాల ప్రాజెక్టులకు, ఈ రోజు నేషనల్ హైవేలకు ఈ రోజు ఎన్నో కాంట్రాక్ట్లు ఇవ్వడానికి ఏమో మీకు బడ్జెట్ ఉంటుంది. కానీ పేద మధ్య తరగతి విద్యార్థులు మేము చదువుకుంటామని చెప్తే ఈ రోజు వరకు కూడా 1 రూపాయి కూడా చేశారు. మీరు బడ్జెట్ ఇస్తారని చెప్పేసి ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా విదేశాలకు విద్యార్థులు వెళ్ళారు. 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు దాదాపు 1,500 మంది విద్యార్థులకు సంబంధించినటువంటి ఫైల్స్ ముఖ్యమంత్రి టేబుల్ మీద ఉన్నాయి. 6 నెలలు అవుతుంది. పోయిన అసెంబ్లీలో చెప్పింది సీతక్క, అదేవిధంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు అసెంబ్లీలో ప్రశ్నిస్తే ఆ రోజు చెప్పాను, ముందు రోజే నేను ఆల్రెడీ బిల్లు ఇచ్చిన అని చెప్పి సీతక్కతో చెప్పించారు. ఈ రోజు వరకు కూడా 6 నెలలు అవుతుంది. 1 రూపాయి కూడా మహాత్మా జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వలేదు. కానీ ఈ రాష్ట్ర మంత్రి గారికి అది పట్టిందా పడతలేదా, అసలు నిధులు ఎట్లా వస్తుందో కూడా నాకు అర్థమైతలేదు. ఇంత బీసీ విద్యార్థులకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఈ రోజు 1 రోజు అంటే 1 రోజు కూడా మంత్రి గారు సమీక్షించారు. కేవలం బీసీ మంత్రికి అవకాశం ఇచ్చి బీసీ మంత్రుల మీద గన్ను పెట్టి ఈ రోజు బీసీ సమాజాన్ని ఈ రోజు కాలుస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి మీరు చేయాల్సినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఖచ్చితంగా అది చేయండి. మీ చేతిలో ఉన్నది చేయండి. కేంద్ర ప్రభుత్వం ఎట్లా చేయదో మేము ఢిల్లీ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, అక్కడ పోయి తేల్చుకుంటాం. కాబట్టి మీరు చేయాల్సినటువంటి ముఖ్యమంత్రిగా మీరు చేయండి. ఈ రోజు బీసీ మంత్రులు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ నమస్తే, జై హింద్, జై బీసీ.